దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మరి యొక్క ఉదయకాలమును ఉదయమును మరొక దినమును మనకు అనుగ్రహించినందుకు దేవునికి వేలాది వేల స్తోత్రములు చెల్లిస్తున్నా. మీరందరూ బాగున్నారని నమ్ముచున్నాను. ఈ ఉదయకాలమందు మరొక ప్రార్థనా జీవితం, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క ప్రార్థనా జీవితంలో లూకా సువార్త 22వ అధ్యాయము మనము గమనించినట్లయితే 40వ వచనం, ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేయడని చెప్పి వారి యొద్ద నుండి రాతివేద దూరము వెళ్ళి మోకాళ్ళుని, తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టం కాదు, నీ చిత్తమే సిద్ధించునుగా కానీ ప్రార్థించను. కాబట్టి ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని చిత్తాన్ని మనము గ్రహించాలి, తెలుసుకోవాలి. అంత మాత్రమే కాదు, మోకరించి ప్రార్థన ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడే మన జీవితంలో తగ్గింపు గుణంతో కూడినటువంటి ప్రార్థన. అంత మాత్రమే కాదు, దేవునికి ఇష్టమైన రీతిలో మన మనసు, మన ఆలోచన, మన యొక్క మాటలు, మన యొక్క ఉద్దేశాలు అన్నీ కూడా క్రమంగా వస్తాయి. అదే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా శిష్యులతో చెప్తున్నాడు, మీరు శోధనలోకి ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేయండి. చాలాసార్లు దేవుడు శిష్యులకి మెలకుగా ఉండి ప్రార్థన చేయండి, విసుగక ప్రార్థన చేయండి, ఇలాగ ఎన్నో చెప్పి ఉంటాడు. కానీ చెప్పడమే కాదు, ఆయన వారి ముందు ఆ విధంగా మోకరించి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అలాగే పేతురు కూడా తబిత చనిపోయినప్పుడు అందరినీ వెలుపలికి పంపించేసి అపోస్తల కార్యంలో 10:40లో 9:40లో ఏమంటాడంటే, పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురు చూచి లేచి కూర్చుండెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప విషయం! ఈరోజు మన జీవితంలో కూడా మన ఆధ్యాత్మికమైనటువంటి స్థితి, మోకాళ్ళ అనుభవం ఎప్పుడైతే మనకు ఉంటుందో, మోకాళ్ళ ప్రార్థన అనేది ఎవరైతే నేర్చుకుంటారో వారి జీవితంలో వారు ఆధ్యాత్మికమైనటువంటి స్థితిలో చాలా గొప్పగా ఉంటారు. ఎందుకంటే మోకరించి అనేది మోకరించడం అనేది మొట్టమొదటిగా చాలా దేవునికి తగ్గింపు గుణం. సొలొమోను కూడా మందసము ఆయన తయారు చేసిన తర్వాత ఆయన మోకరించి ప్రార్థన చేశాడు దేవునికి, ప్రభా, నువ్వు తప్ప ఆకాశమందు మాకెవరు లేరు అని 2వ దినవృత్తాంతముల గ్రంథములో 6వ అధ్యాయంలో ఆయన ప్రార్థన చేశాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, మన జీవితంలో ఒక అద్భుతమైనటువంటి మాటలు ఏంటంటే, దేవుడు ఎవరిని ఎక్కువగా పట్టించుకుంటాడు, ఎవరిని ఎక్కువగా ప్రార్థన చేసేవారిని వారి మాట వింటాడు. ఎవరి యొక్క ప్రార్థన దేవుని దగ్గరికి ధూపం వలె దేవుని దగ్గరికి చేరుతుంది, ఎవరి యొక్క ప్రార్థన దేవుని దగ్గర అది వెళ్ళి మనకు తిరిగి జవాబు వస్తుంది. ఒక చిన్న ప్రార్థన, తబిత గురించి చాలామంది రకరకాలుగా, అయ్యో, ఈమె నాకు గుడ్డలు కుట్టించింది, ఈమె నాకు భోజనం పెట్టింది, ఈమె నన్ను సంరక్షించింది, నాకు ఎవరు లేకపోతే ఈమె నన్ను హక్కును చేర్చుకుందని పేతురుకి చెప్పారు అందరూ. అయితే దేవుడు పేతురు మొర ఆలకించడంలో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఏ విధంగా మోకరించి ప్రార్థన చేసి ఆ మోకాళ్ళ ప్రార్థన అనుభవము పేతురు కూడా నేర్చుకొని ఆ తబిత దగ్గర అందరినీ బయటికి పంపించేసి ఆ రూమ్లో ఆమె దగ్గర ఆయన ఒక్కడే మాట్లాడడం, ప్రార్థన చేయడం, ఆమెతో మాట్లాడడం జరిగింది. అప్పుడే ఆమె లేచి కూర్చొని మోకాళ్ళ మీద ఉన్నటువంటి
ఆ పేతురుతో చూడడం జరిగింది. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, మనం అందరం కూడా మనం మనం అందరం కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మోకాళ్ళ ప్రార్థనకి అంత శక్తి ఉంది. ఈరోజైనా నువ్వు మోకరించి దేవుణ్ణి అడుగు, ప్రభువా నాకు మోకాళ్ళ ప్రార్థన నేర్పి, నాకు మోకాళ్ళు బాగలేవు ప్రభువా, నా మోకాళ్ళు నొప్పులనైనా నేను కూర్చొనే చేస్తానంటే వింటాడు దేవుడు. నేను నిలబడి ప్రార్థన చేస్తానంటే ప్రార్థన నిలబడి చేసినా కానీ ఏమన్నా చేసి వింటాడు. నేను సాష్టాంగాలు పడి నమస్కారం చేస్తాను ప్రభువా, మోకరించి నేను ప్రార్థన చేయలేకపోతున్నాను, అలాగే చేస్తాను. కానీ అన్నిటికంటే ప్రాధాన్యత, నిన్నటి దినాన మనం కొన్ని విషయాలు చెప్పుకున్నాం. దానియేలు ముమ్మారు ప్రార్థన చేసేవాడు. దర్యావేషు రాజు తాకీదు ఇచ్చినా కానీ ఆయన అలవాటు ప్రకారం క్రమం చొప్పున మోకరించి తన గదిలోకి వెళ్ళి యెరూషలేము వైపు ఉన్నటువంటి కిటికీ తెరిచి ప్రార్థన చేసుకునేవాడు. కాబట్టి ఈరోజు నీ జీవితంలో కూడా నీ అలవాటు ఏంటి? నీ జీవితంలో ప్రార్థన జీవితం ఉంది, బైబిల్ చదివే గుణం ఉంది, దేవుని గురించి అన్వేషణ కలిగినటువంటి వ్యక్తిగా ఎన్నోసార్లు నీ జీవితంలో ప్రార్థన కలిగినటువంటి వ్యక్తి, ప్రార్థన జీవితం కలిగినటువంటి వ్యక్తి, ప్రార్థన చేసే మనస్సు కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నావు. కానీ మోకరించి ప్రార్థన చేయాలి. మోకరించి ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో అప్పుడే అద్భుతాలు నీ జీవితంలో ప్రారంభమవుతాయి. దేవుడి వాక్యాన్ని దీవించి ఆస్వాదించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య కూడి ఇచ్చినటువంటి బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ ఈ వాక్యం విని నేను బలపరచబట్టుకు సహాయం చేయండి, కృప చూపించమని నజరేయుడైన యేసు నామములో నైనా ప్రతి కుటుంబాన్ని దీవించి ఆస్వాదించమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.